Hi dear students, welcome back to our channel and VINAY KUMAR Basics of Physics. Dear students, Eamcet ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైస్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈ వీడియోలో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చాప్టర్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఎంసెట్ వీడియోస్ అనేవి ఎంసెట్ బై ఈఏపీసెట్ అండ్ చాప్టర్ నేమ్తో మెన్షన్ చేసి ఉంటాయి. అన్నిటిని చూడండి, చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా, నేర్చుకోవడానికి టాపిక్ వెళ్ళిపోదాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి మనకి ఎంసెట్ వెయిటేజ్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఒకటి. ఎంసెట్లో ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మ్యాక్సిమం 2 మార్క్స్, మినిమం 1 మార్క్. సో అటువంటి ఇంపార్టెంట్ చాప్టర్, అందుకే వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సీ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ ఎ రెయిన్ డ్రాప్ ఆఫ్ రేడియస్ 0.02 millimeters? Note that the coefficient of viscosity of air is 1.8 × 10⁻⁵ Newton per meter square and density of water is 1000 kg meter cube and use G is equal to centimeter per second square and density of air can be neglected in the comparison with the density of water. And options are given: 4.9 cm per second, 9.8 cm per second, 0.49 cm per second and 49 cm per second. సో ఇవి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. సో అదేమన్నాడు చూడండి, ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నాడు, వాట్ ఈస్ ద టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్. సో దాని రేడియస్ ఏంటంట 0.02 millimeters. అండ్ మళ్ళీ ఏమనుకున్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఏమో 1.8 × 10⁻⁵ అనుకోమన్నాడు, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏమో 1000 అనుకోమన్నాడు, జీ వాల్యూ 10 తీసుకోమన్నాడు. అండ్ ఇంకోటి క్లూ చేయమండి, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఓకేనా, సో ఒక రెయిన్ డ్రాప్ యొక్క టెర్మినల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ చేసే క్రమంలో డెన్సిటీ ఆఫ్ ఎయిర్ని నెగ్లెక్ట్ చేయమంటున్నాడు. సో టెర్మినల్ వెలాసిటీ ఫార్ములా ఉంచండి, అది డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నది. VT is equals to 2/9 into r² g by neta into rho b minus rho l. క్లియర్. సో ఇక్కడ rho b అంటే డెన్సిటీ ఆఫ్ ద బాడీ, డెన్సిటీ ఆఫ్ ద బాడీ. ఇక్కడ బాడీ నథింగ్ బట్ రెయిన్ డ్రాప్ తీసుకుంటున్నాం ఈ సిచ్యువేషన్లో. అండ్ rho l ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. సో దట్ మీన్స్ ఇక్కడ మనకి ఎయిర్ కదా, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఎక్కడేంటి, ఎయిర్. రెయిన్ డ్రాప్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఎయిర్లో మూవ్ అవుతుంది. కాబట్టి వాడు ఏమన్నాడు, ఈ వాల్యూని 0 తీసుకోమన్నాడు. ఓకేనా, సో ఈ సిచ్యువేషన్. ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన వాల్యూ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ రోబీ అన్నాం, డెన్సిటీ ఎంత మరి 1000 ఇచ్చాడు, 1000 kg/m³. ఓకేనా, అండ్ నీటా వాల్యూ ఎంత ఇచ్చాడు, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ వాల్యూ నీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, హౌ మచ్, 1.8 × 10⁻⁵ Newton per meter square. సో జీ వాల్యూ 10 తీసుకోమన్నాడు. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక VT ఈజ్ ఈక్వల్స్ టు 2/9 into r². రేడియస్ ఎంత, ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 0.02 millimeters అన్నాడు, మిల్లీమీటర్స్ అన్నాడు. దాన్ని మనం మీటర్లో మార్చుకోవాలి, 0.02 × 10⁻³ meters. ఓకే, దీని ఎట్లా రాస్తున్నానంటే 2 × 10⁻⁵ రాసుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఆర్ రాస్తున్నా, 2 × 10⁻⁵ హోల్ స్క్వేర్ ఇంటూ జీ వాల్యూ ఎంత 10/, నీటా వాల్యూ ఎంతమ్మా 1.8 × 10⁻⁵ ఆఫ్ rho b, డెన్సిటీ ఆఫ్ వాటర్ మైనస్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్, దట్ ఈస్ వాట్ 0. సో అప్పుడు VT ఈజ్ ఈక్వల్స్ టు 2/9 ఇంటూ ఇక్కడ 2² అంటే ఏమవుతుంది, 4 అవుతుంది, 4 × 10⁻⁻10 ఇంటూ 10 బై, ఇక్కడ ఎట్లా రాస్తున్నానంటే 18 × 10⁻⁻6 రాస్తున్నా, 18 × 10⁻⁻6 రాస్తున్నా. 1000 - 0 అంటే ఎంత, 1000 కదా, దాన్ని మనం 10³ రాస్తున్నాం. రాసిన తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా, VT ఈజ్ ఈక్వల్స్ టు 2/9 ఆఫ్ 4/18 of, this is 10⁻⁻10, 10⁻1, 10⁻3, 10⁻4 and -10, 10⁻6, 10⁻6 by
10 power of minus 6. So this will be cancelled here. Then Vt is equals what? 2 ones are 2, 9s are 4 by 81. 9 into 9, 81. So 4 81s are, so 0 0 0. Okay, so 81 4s are 4 ones are 4, 32, 6 7, and again here 0. So 0.049, so its value is 0.09. Vd is equals to 0.049, 0.049. సో మనకి ఇచ్చిన వాటిలో ఇది మనకు వచ్చిన వాల్యూ ఏంది? దిస్ ఈజ్ మీటర్ ఫర్ సెకండ్. సో మనకి మీటర్ ఫర్ సెకండ్స్ ఉంది, అక్కడ లేదు కాబట్టి దేంట్లో మార్చుకోవాలి? సెంటీమీటర్లో మార్చాలి. 0.049 ఇంటూ 100, 0.049 ఇంటూ 100. Then what you get here? 4.9 will get 4.9 centimeter per second. So kabatti a hollow spherical body of outer and inner radii of 4 centimeters and 2 centimeters respectively floats off submerged in a liquid of a density 2.0 grams per centimeter cube. The density of the material of the sphere is, options are given: 1.02, 1.14, 1.18, 1.24 gram per centimeter cube. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఏమన్నా చూడండి, ఒక హాలో స్పియర్ ఉందట. సో లైక్ దిస్, ఒక హాలో స్పియర్ ఉందట, లైక్ దిస్, ఇలా ఉంది. outer and inner radius are 4 centimeters and 2 centimeters. So this is the outer 4 centimeter. ఈ మధ్యలో మొత్తం ఎంటీ ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ నౌ ఇన్నర్ 2 centimeters. ఇది సెంటర్ అయితే సెంటర్ నుంచి అవుట్వర్డ్ ఏమో 4 centimeter రేడియస్ ఉంటుంది, ఇదేమో 2 centimeter రేడియస్ ఉంటుంది. ఫ్లోట్స్ ఆఫ్ సబ్మెర్జ్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ 2 grams per centimeter cube. 2 grams per centimeter cube ఉన్నటువంటి దానిలో డెన్సిటీలో అది సగం మునిగిపోయి సగం ఫ్లోట్ అవుతుందంట. ఫ్లోట్ అవుతున్నప్పుడు ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, మనం ఏవైతే మెటీరియల్ తీసుకున్నామో ఆ మెటీరియల్ యొక్క డెన్సిటీ ఎంత అంటున్నాడు. ఓకేనా? సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా సిజిఎస్ యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి మనం కన్వర్ట్ చేసిన అవసరం లేదు. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే వెయిట్ ఆఫ్ ది హాలో స్పియర్ is equals to buoyancy force of liquid. So that is the formula here you to use. Weight of the hollow sphere is equals to buoyancy force of liquid. So దాన్ని మనం ఇది చెబుతున్నాం. సో ఇక్కడ మనకు తెలిసింది కదా, రో ఈజ్ ఈక్వల్స్ టు వాట్? మాస్ పర్ వాల్యూమ్. మాస్ అంటే ఏమవుతుంది? రో ఇంటూ వి. వెయిట్ అంటే ఏం రాస్తాం? మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ రేడియస్ రాస్తాం, మాస్ ఇంటూ ఎంజీ రాస్తాం కదా. సో కాబట్టి దాని ప్రకారం ఇక్కడ మనం రాయబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ది డెన్సిటీ ఆఫ్ హాలో స్పేస్ రో డాష్ అంటున్నాను. సో ఇక్కడ 4 r1 స్క్వేర్ r1 క్యూబ్ 4/3 కదా. సో 4/3 r క్యూబ్. సో అగైన్ రో డాష్ ఆఫ్ 4/3 r2 క్యూబ్. సో ఇక్కడ ఇది ఫస్ట్ outer surface తీసుకుంటున్నాం. అప్పుడు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ వాట్ వి రైట్ అగైన్? G. Clear? Again for inner, so we can write like this, that is equals to buoyancy force of liquid. So that is nothing but upward thrust kada. So what we write in this case? Rho into 4/3 into pi r cube into, we can write G. So semi sphere, half sphere కాబట్టి we can write half. క్లియర్? సో అప్పుడు మనం కామన్ తీసుకునే కదా చూడండి, రో డాష్ ఆఫ్ 4/3 r1 క్యూబ్ ఇంటూ G మైనస్ 4/3 వాట్ ఈస్ హియర్, డైరెక్ట్ కామన్ తీయచ్చు కదా, మనం సింపుల్గా చేస్తున్నాం చూడండి. 4/3 రో డాష్ ఈజ్ కామన్, అప్పుడు ఏమవుతుంది? r1 క్యూబ్ మైనస్ r2 క్యూబ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు హియర్ రో ఇంటూ 4/3 r క్యూబ్ ఇంటూ G ఇంటూ 1/2. సో ఇక్కడ మరి r అంటే
ఇప్పుడు బయాన్సీ ఫోర్స్ ఉంది కదా, బయాన్సీ ఫోర్స్ అనేది మరి ఇక్కడ R1 తీసుకోవాలా R2 తీసుకోవాలా? సో R1 తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ అవుటర్ సర్ఫేస్ మాత్రమే వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది, దాని మీద మాత్రమే లిక్విడ్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం కూడా R1గా తీసుకోవాలి. సో క్యాపిటల్ R1 మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 పై క్యాన్సిల్. సో ఏం మిగిలిగా రో డాష్ ఇంటూ జీ ఆల్సో క్యాన్సిల్, రో డాష్ ఇంటూ R1 cube minus R2 cube is equals to what you write here, rho into G into G also cancel, rho into 1/2 is there. Clear? So మనకు కావాల్సింది రో డాష్ కావాలి. రో డాష్ ఈజ్ ఈక్వల్స్ టు R1 క్యూబ్ అంటే ఏమన్నాం 4 అంటున్నాం. సో 4 క్యూబ్ మైనస్ R2 ఈజ్ వాట్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చిండు 2 గ్రామ్. సో కాబట్టి 2 into 1/2 into this is what R cube. R cube means what? Again 4 cube. Clear? సో అప్పుడు దీని నుంచి ఏం రాస్తున్నాం, రో డాష్ ఆఫ్ 4 4s are 16 and 64. 64 minus 8. 64 minus 8 is equals to here to do cancel. Again that is what 64. 64. 64 minus 8 56. So 56 rho dash is equals to 64 and rho dash is equals to what 64/56. So 8 8s are 8 7s are, that is what 8/7. Rho dash is what 8/7. So మరి 8/7 వాల్యూ ఎంత చూద్దాం ఒకసారి. 8/7. So 1.14. So what do you get here? That is what 1.14 gram per centimeter cube. 1.14 gram per centimeter cube. So which options lo B option is the correct one, children. See the next question. ఇది మనకి ఆంధ్రాలో ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్. AP 4th July 2020లో ఇచ్చాడు. So in a E-shaped tube, the radius of one limb is 2 millimeters and that of other limb is 4 millimeters. A liquid of surface tension 0.03 Newton per meter density and 1500 kg meter cube and angle of contact is 0 is taken in the tube. The difference in the heights of the levels of the liquid in the two limbs is, options are given, 3 millimeters, 2.5 millimeters, 1 millimeter and 1.5 millimeters. సో ఏమన్నారు వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక యూ షేప్ ట్యూబ్ ఉందంట, దాంట్లో ఒక లింబ్ ఏమో 2 millimeters ఉందంట, ఇంకో లింబ్ ఏమో 4 millimeters ఉందట. ఓకేనా? ఆ యూ షేప్ ట్యూబ్లో ఉన్నటువంటి లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఎంత 0.03 న్యూటన్ ఫర్ మీటర్ అట, అండ్ డెన్సిటీ ఏమో 1500 kg ఫర్ మీటర్ క్యూబ్ అట, అండ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఏమన్నాడు 0 అన్నాడు. అప్పుడు ద డిఫరెన్స్ ఇన్ ద హైట్స్ ఆఫ్ ది లెవెల్స్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ద టూ లింబ్స్. సో మనకి ఇలా ఇచ్చాడు. ఓకేనా? రెండు. సో దీంట్లో లిక్విడ్ ఉంది, ఇది హైట్ H1 అంటున్నాం, ఇది హైట్ సమ్ H2 అనుకుందాం. హైట్ సమ్ ఇక్కడ దాకా ఉందాం, హైట్ దిస్ ఈజ్ హైట్ అనుకుందాం. సో H1 H2 ఉంది హైట్. ఈ హైట్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దానికోసం R1 ఇచ్చిన ఎంత 2 millimeters ఇచ్చాడు, R2 ఇక్కడ ఏమన్నాడు 4 millimeters ఇచ్చాడు. దాని లోపల ఉన్న డెన్సిటీ 1500 kg మీటర్ క్యూబ్ ఇచ్చాడు అండ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ 0 ఇచ్చాడు. సో మరి అప్పుడు మనం ఏ ఫార్ములాని యూస్ చేయాలి? ఏ ఫార్ములాని యూజ్ చేయాలంటే H is equals to 2t cos theta by rho into r into g. This is the formula we are going to use. సో ఫస్ట్ లింబ్కి ఏమన్నామంటే H1 అంటున్నాను ఫస్ట్ లింబ్కి, అప్పుడు 2 into t cos theta by rho into r1 into g. ఫస్ట్ లింబ్ యొక్క రేడియస్ r1 కాబట్టి నెక్స్ట్. సెకండ్ లింబ్ యొక్క రేడియస్ r2 అయితే అప్పుడు ఏమవుతుంది 2t cos theta by rho into r2 into g. క్లియర్? సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఇచ్చాడు 0 ఇచ్చాడు, cos 0 ఎంత 1 కదా. సో కాబట్టి ఇప్పుడు డిఫరెన్స్ రాస్తున్నా H1 minus H2 is equals to 2t cos theta by rho r1g minus 2t cos theta by rho r2g. సో మనం ఏం కామన్ తీసుకోవచ్చు R1 R2 తప్ప మిగతా అన్ని కామన్ తీయచ్చు. సో కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి ఒకసారి. H1 minus H2 is equals to 2t cos theta by
rho into g minus 1 by r1 minus 1 by r2. సో ఈ ఫార్ములా డైరెక్ట్ మనకు గుర్తుంది అనుకోండి, ఇదంతా అనవసరం. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం, 2 ఇంటూ టెన్షన్ ఎంత ఇచ్చాడు, 0.03 ఇచ్చాడు, 0.03 ఇచ్చాడు బై రో డెన్సిటీ ఏమన్నాడు 1500 ఇంటూ వాట్ ఇట్ ఈస్ కేజీ మీటర్ క్యూబ్ అండ్ జీ వాల్యూ ఎంత 10. సో మైనస్ 1 బై r1 ఎంత ఇచ్చిండు 2 millimeters అంటే ఏంటి 2 into 10 power of minus 3 and r2 is 4 millimeters, that is what 4 into 10 power of minus 3 meters. అదే ఇక్కడ రాస్తున్నా 2 into 10 power of minus 3 minus as 4 into 10 power of minus 3 we can write. సో దీని ఎట్లా రాస్తున్నానంటే 2 into 3 into 10 power of minus 2 by 15 into 10 cube, 15 into 10 cube రాస్తున్నా. రాసిన తర్వాత దీని ఏం రాస్తున్నానంటే 1000 by 10 power of minus 3 పైకి వస్తే 10 cube అవుతుంది కదా, 10 cube అంటే 1000 కదా, by 2 again 1000 by 4. క్లియర్. సో 3 1s are 3 5s are. సో 2 by 5 into 10 power of minus 2 and this is 10 power of minus 3. Clear. Into, so this is what 500 minus 250, that is what 250. So what do you get? You get 250 space కావాలి, కొంచెం వెయిట్ చేయండి. That is h1 minus h2 is equals to what 2 by 5 into 10 power of minus 2 minus 3 10 power of minus 5 of 500 minus 250 250. So 5 1s are 5 5s are, then 2 into 50 into 10 power of minus 5. So 250 and then the 2 into 100 into 10 power of minus 5, 100 and the 10 square into 10 power of minus 3, that is what 10 square and 10 power of minus 5. What do you get here? 10 power of minus 3 will get 10 power of minus 3 and then the 1 millimeter. So what do you got? 10 power of minus 3 వచ్చింది, that is equals to what 1 millimeter, that is equals to what I have to write here 10 power of minus 3 is equals to 1 millimeter. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఆంధ్రాలో 4th July 2022 ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్త చూడండి, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. బెర్నూలీస్ థియరమ్ ఇచ్చాడు. A steady flow of a liquid of density rho is shown in figure at point 1. The area of cross section is 2a and the speed of the flow of liquid is √2 meter per second. At point 2 the area of cross section is a. At point 2 the area of cross section is 2. Between the points 1 and 2 the pressure difference is 100 Newton per meter square. The difference is what 100 Newton per meter square and the height difference is 10 centimeters. Height difference is what 10 centimeters. Then the value of rho is acceleration due to gravity is 10 meter per second square and options are given 25 kg per meter cube, 30 50 70 kg per meter cube ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్లో 2 పాయింట్స్ తీసుకున్నాం, దిస్ ఇస్ ద పాయింట్ 1 అండ్ దిస్ ఇస్ ద పాయింట్ 2. సో ఈ పాయింట్ 1 దగ్గర ఉన్నటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏంటంట, పాయింట్ దగ్గర ఉన్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏంటంట A1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, A1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హియర్ 2a. దీంట్లో ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది, ఆ ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు పాయింట్ 1 దగ్గర ఉన్నటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏంటంట 2a అట అండ్ ఆ పాయింట్ 1 దగ్గర ఉన్న స్పీడ్ ఎంతంట √2 మీటర్ పర్ సెకండ్ అట. అట్లనే పాయింట్ 2 దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంతంట A2 ఎంతట a. క్లియర్. సో అట్లనే ప్రెషర్ డిఫరెన్స్ ఇచ్చాడు, ప్రెషర్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు P1 మైనస్ P2 హౌ మచ్ వాస్ గివెన్ 100 Newton per meter square. సో అట్లనే ఇంకోటి ఏమి ఇచ్చాడు హైట్ డిఫరెన్స్ H1 మైనస్ H2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 10 centimeters అంటే 10 into 10 power of minus 2 meters అంటే అర్థం 10 power of minus 1, that is what 0.1 meter. సో ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి డెన్సిటీ వాల్యూ కనుక్కోవాలి. సో ఒకటే ఫ్లూయిడ్ మోతుంది కాబట్టి పాయింట్ దగ్గర ఎంత ఫ్లూయిడ్ డెన్సిటీ ఉంటుందో మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆబ్వియస్లీ దేని వాడాలి బెర్నూలీస్ ప్రిన్సిపల్. అకార్డింగ్ టు Bernoulli's theorem, what right here P1 plus half rho1 V1 square plus
rho1 gh1 is equals to p2 plus of rho2 v2 square plus rho2 gh2. క్లియర్. సో ఇక్కడ అవన్నీ తీసుకురండి. p1 మైనస్ 2 వస్తున్నాయి. p1 మైనస్ p2 ప్లస్ ఆఫ్ rho1 v1 స్క్వేర్ ఉంది, ఆఫ్ rho2 v2 స్క్వేర్ ఉంది. ఒకటే ఫ్లూయిడ్ కాబట్టి ఏమవుతుంది, రెండు సేమ్ అవుతుంది చెప్తుంది కదా. అంటే నేను అర్థం rho1 ఈస్ ఈక్వల్స్ టు rho2 అవుతుంది. కాబట్టి ఆఫ్ రో కామన్ తీస్తున్నాను. ఆఫ్ రో ఇంటూ v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ ప్లస్ అగైన్ rho1 తీసుకుని ఒకటి ఏం చేస్తున్నాడా, rho g ఇంటూ h1 మైనస్ h2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి p1 మైనస్ p2 ఇచ్చాడు, h1 మైనస్ h2 ఇచ్చాడు, v1 ఉంది కానీ v2 లేదు, v2 వాల్యూ లేదు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ టు యూస్ ది అకార్డింగ్ టు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. వాట్ రైట్, a1 v1 ఈజ్ ఈక్వల్స్ టు a2 v2. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏంటి, a1 v1 ఈజ్ ఈక్వల్స్ టు a2 v2. సో ఇక్కడ a1 అంటే ఏమన్నాం, 2a అన్నాం, v1 అంటే ఏమన్నాం, √2 అన్నాం. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, a2 v2. a2 ఏమన్నాం, a అన్నాము, v2 మనకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ ఏ క్యాన్సిల్, అప్పుడు v2 అంటే ఏమవుతుంది, v2 ఈజ్ ఈక్వల్స్ టు 2√2 అవుతుంది. v2 ఈజ్ ఈక్వల్స్ వాట్, 2√2 మీటర్ ఫర్ సెకండ్. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని v2 వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ ది ఆన్సర్. ఓకేనా. సో మన దానికోసం కొంత స్పేస్ కావాలి, దానికోసం నేను అరేంజ్ చేస్తున్నాను. వాచ్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, లుక్ హియర్. p1 మైనస్ p2 ఇచ్చాడు ఎంత, 100 అన్నాడు. p1 మైనస్ p2 ఇస్ వాట్, 100 ప్లస్ ఆఫ్ ఇంటూ రో ఇంటూ v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్, v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్. v1 అంటే ఏంటి, √2 స్క్వేర్ మైనస్ v2 వాల్యూ ఏంది, 2√2 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా, ఆఫ్ రో ఇంటూ v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్లో v1 వాల్యూ ఎంత, v1 వాల్యూ √2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, v2 వాల్యూ 2√2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్లస్ రో gh, రో ఇంటూ g వాల్యూ ఏమన్నాడు, 10 అన్నాడు, h1 మైనస్ ఎంత అనుకున్నాం, 0.1 అన్నాం, 0.1. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, 0 అన్నాం. అన్న తర్వాత ఇక్కడ చూడండి, 100 ప్లస్ ఆఫ్ ఇంటూ రో ఇంటూ √2 హోల్ స్క్వేర్ మీన్స్ వాట్, 2 మైనస్ 2√2 హోల్ స్క్వేర్, 2√2 హోల్ స్క్వేర్. దట్ ఈస్ వాట్, 4 ఇంటూ 2. సో కాబట్టి 4 ఇంటూ 2 మీన్స్ వాట్, 8. సో యూ రైట్ 8 ప్లస్ 10 ఇంటూ 0.1 మీన్స్ వాట్, 1. సో కాబట్టి రో ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్. సో అప్పుడు 100 ప్లస్ ఆఫ్ ఇంటూ రో ఇంటూ 2 మైనస్ 6 మైనస్ 6 ప్లస్ రో ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 100 ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 100 ప్లస్ మైనస్ 6/2 ఇంటూ రో ప్లస్ రో ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్. సో ఇక్కడ 6 3, సో 100 మైనస్ 3 రో ప్లస్ రో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మైనస్ 3 రో మైనస్ 2 రో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 100. దెన్ రో ఈజ్ ఈక్వల్స్ వాట్, 100/2. దట్ ఈస్ వాట్, 50 kg per meter cube. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇచ్చిన వాటిలో ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. క్లియర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 19 జూలై 2020లో ఇచ్చాడు. క్వశ్చన్ ఇద్దాం. ఏ లిక్విడ్ ఫ్లో స్టడీలీ త్రూ ఏ cylindrical pipe having radius 2r at a point A and the radius r at the point B. Further along the flow direction, if the velocity at the point B is 4v and what will be the velocity at the point A. So మనకి ఇచ్చినటువంటి ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఏ లిక్విడ్ ఈస్ ఫ్లోస్ స్టడీలీ త్రూ ఏ సిలిండ్రికల్ పైప్ అట. ఒక సిలిండ్రికల్ పైప్ ఉందట, దాని యొక్క ఫస్ట్ ఎండ్ దగ్గర రేడియస్ ఎంత ఉందంట, 2r అట. అట్ పాయింట్ ఏ, దీన్ని పాయింట్ ఏ అంటున్నాను. అట్ పాయింట్ దగ్గర రేడియస్ ఎంత ఉందంట, 2r ఉందంట. అండ్ ఫర్దర్ కొంచెం దూరంగా ఇంకో పాయింట్ ఉంది, ఆ పాయింట్ మనం సమ్ బి అంటున్నాం, దాని రేడియస్ ఏంటంట, r. క్లియర్. సో అచ్యువేషన్ తర్వాత, ఇఫ్ ద వెలాసిటీ అట్ ద పాయింట్ బి ఈజ్ 4v,
ఇక్కడున్న వెలాసిటీ 4v అట. అప్పుడు వాట్ విల్ బి ద వెలాసిటీ ఎట్ ద పాయింట్ ఏ, ఇక్కడ ఏ దగ్గర ఉన్న వెలాసిటీ ఎంత? సో అది క్వశ్చన్. మనకి ఒక ఫ్లూయిడ్ అనేది v1 వెలాసిటీతో ఎంటర్ అవుతుంది. ఇక్కడ వచ్చే వెలాసిటీ ఎంత ఉందా? దిస్ ఇస్ వాట్ v2. ఓకే, ఇది v1 అంటున్నాను, ఇది v2 అంటున్నాం. సెకండ్ ఎండ్ కాబట్టి దీన్ని v2 అంటున్నాను. సో ఇది v1. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 2r అని ఇచ్చాడు. మనం ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ we have to use a1 v1 is equals to a2 v2. సో మరి ఏరియాస్ ఇచ్చాడా? ఏరియాస్ ఇవ్వలేదు. సో అదే షేప్లో ఉన్నాయి, స్పెరికల్ షేప్లో ఉన్నాయి. కాబట్టి a1 ఈజ్ పై r1 స్క్వేర్ ఇంటూ v1 పై r2 స్క్వేర్ ఇంటూ v2. క్లియర్? పై క్యాన్సిల్. సో r1 స్క్వేర్ v1 ఈజ్ ఈక్వల్స్ టు r2 స్క్వేర్ v2. సో r1 ఏమన్నాడు? 2r అన్నాడు. సో 2r హోల్ స్క్వేర్ ఈజ్ టు v1, మనం అనుకోవాల్సింది v1 ఈజ్ ఈక్వల్స్ టు r2 అండ్ ఎంత? r. సో r స్క్వేర్ ఇంటూ v2. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది? 2r హోల్ స్క్వేర్ వాట్? 4r స్క్వేర్ v1 ఈజ్ ఈక్వల్స్ టు హియర్ v2 వాల్యూ ఎంత అవుతుంది? v2 ఈజ్ రాద్దాం. సో r స్క్వేర్ ఇంటూ v2 వాల్యూ ఎంత? 4v. క్లియర్? సో దేర్ ఫోర్ r స్క్వేర్ క్యాన్సిల్, 4 క్యాన్సిల్, దెన్ వాట్ యు గెట్? v1 ఈజ్ ఈక్వల్స్ టు v. సో కాబట్టి ఇక్కడ 4v వెలాసిటీ ఉంటే ఇక్కడికి వచ్చే వెలాసిటీ ఎంత అవుతుందంట? v అట. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. వెరీ ఈజీ వన్, బట్ ఆ ఫార్ములా తెలిస్తే ఈజీ లేదని కష్టమే. కన్సిడర్ an increase of 1% in each of radius artery, viscosity of blood and density of blood respectively. The percentage change in flow rate of blood in artery is 0.25%, 0.50%, 1% and 3%. సో ఇక్కడ ఆర్టరీ మీన్స్ తెలుగులో ఏమంటాం? ధమని అంటాం. ఓకేనా? బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది. దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు దాని యొక్క చేంజ్ ఇన్ ఫ్లో రేట్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఆర్టరీ. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి 1% అనేది ఆర్టరీ యొక్క రేడియస్, విస్కాసిటీ అండ్ డెన్సిటీ ఆఫ్ బ్లడ్ చేంజ్ అయినప్పుడు ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఫ్లో రేట్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఆర్టరీస్ అంటే మనకి దాని బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఏవైతే ఆర్టరీ ఉందో దాని యొక్క రేడియస్ 1% ఇంక్రీజ్ చేయమంటున్నాడు. దాని ద్వారా వెళ్తున్నటువంటి బ్లడ్ యొక్క విస్కాసిటీ 1% పెంచుతున్నా అంటున్నాడు. అండ్ ఆ బ్లడ్ యొక్క డెన్సిటీ కూడా 1% ఇంక్రీజ్ అయితే అప్పుడు ఆ బ్లడ్ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకు ఫార్ములా ఉంటుంది, క్రిటికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు RE ఇంటూ నీటా బై 2 ఇంటూ రో ఇంటూ R. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ వెలాసిటీ, క్రిటికల్ వెలాసిటీ, అండ్ RE ఈజ్ ద రెనాల్డ్స్ నెంబర్ అండ్ నీటా ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అండ్ రో ఈజ్ ద డెన్సిటీ. సో ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ RE కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్. అప్పుడేం రాస్తాం? VC ఈజ్ ప్రపోర్షనల్ టు నీటా బై రో ఇంటూ R, సంథింగ్ యూ కెన్ రైట్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే 1% ఇంక్రీజ్ ఉందో అన్నాడు, పర్సెంటేజ్ అంటున్నాడు అంటే ఏంటి? డెల్టా నీటా బై నీటా ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ హౌ మచ్? 1%. అండ్ డెల్టా R బై R ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ హౌ మచ్? 1%. అండ్ డెన్సిటీ ఇచ్చాడు, డెల్టా రో బై రో ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ వాట్? 1%. సో 1% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు మనకి ఈ డెల్టా V బై V ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటున్నాడు. అది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో దీని నుంచి డైమెన్షన్ అనాలిసిస్ ప్రకారం ఏం రాయొచ్చు? డెల్టా VC బై VC ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్ హియర్? డెల్టా నీటా బై నీటా ఇంటూ 100 ప్లస్ డెల్టా రో బై రో ఇంటూ 100 ప్లస్ అండ్ డెల్టా R by R into 100. That means here this value how much? 1%, and this is 1%, and this is 1%. Therefore, how much increases? 3%. The change in flow rate is how much? 3%. So kabatti ఇచ్చిన ఆప్షన్స్ లో D 3.0 is the right answer.
ఇది మనకి తెలంగాణలో 19 July 2020లో ఇచ్చాడు. A metal cube of side 10 centimeters rests on a film of liquid of thickness 0.2 millimeters, and if upon applying horizontal force F of magnitude 0.1 newtons, the cube slides with a constant speed of 0.08 meter per second, then the coefficient of viscosity is. So options are given: 2.5 into 10 to the power of minus 2 newton second per meter square, 0.25 5 into 10 to the power of minus 2 and 0.5 into 10 to the power of minus 2 newton second per meter square. సో అర్థమైనది పాటికి దేని అనుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమన్నాడు, ఒక మెటల్ ఉందట, మెటల్ క్యూబ్ ఉందంట. సో మెటల్ క్యూబ్ అనేది రెస్ట్ ఆన్ ఏ ఫిల్మ్ ఆఫ్ ఏ లిక్విడ్ ఆఫ్ థిక్నెస్. సో ఇది ఒక ఫిల్మ్, లిక్విడ్ ఫిల్మ్ ఉంది, దానిపైన ఒక మెటల్ క్యూబ్ ఉంది. దాని మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందంట, 0.08 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మూవ్ అవుతుందంట. మూవ్ అయినప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది ఎంత అవుతుంది అంటున్నాడు. సో అది డైరెక్ట్ పెట్టి మనకి ఇది ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫార్ములా ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ నీటా ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ బై డెల్టా వి బై డెల్టా ఎక్స్. దీన్ని రాసుకోవచ్చు, నీటా ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ ఇంటూ డెల్టా ఎక్స్ బై డెల్టా వి అని ఇట్లా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏం వాల్యూస్ ఇచ్చాడో ఆ వాల్యూస్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏమనుకుందాం, మిడిల్ సైడ్ ఇచ్చాడు, క్యూబ్ అన్నాడు కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ లైక్ దిస్ క్యూబ్. ఓకే. సో ఎల్ ఏమన్నాడు, 10 centimeters. క్లియర్. అప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈజ్ ఎల్ స్క్వేర్, 10 into 10 10 స్క్వేర్, 10 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఏరియాని మనం మీటర్లో మార్చాలి. 10 స్క్వేర్ ఇంటూ 10 power of minus 2 whole square. Then what you get, 10 square into 10 power of minus 4. That means what, 10 power of minus 2 meter square. Clear. So ఇది మనకి ఏరియా ఆఫ్ ద క్యూబ్. అండ్ నెక్స్ట్ వెలాసిటీ ఏమి ఇచ్చాడు, డెల్టా వి. డెల్టా వి ఈజ్ వాట్, 0.08 ఇచ్చాడు. దీని ఎట్లా రాస్తున్నానంటే 8 into 10 power of minus 2 meter per second రాస్తున్నా. ఇది డెల్టా వి. ఓకే, 10 power of minus 2. ఓకేనా. నెక్స్ట్ డెల్టా ఎక్స్ అన్నాడు, థిక్నెస్ ఎంత ఇచ్చాడు, థిక్నెస్ ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే థిక్నెస్ హౌ మచ్, 0.2 millimeters. అంటే 0.2 into 10 power of minus 3 meters. దీన్ని రాసుకోవచ్చు 2 into 10 power of minus 4 meters రాసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫోర్స్ ఏమి ఇచ్చాడు, ఎస్ 0.1 newtons, 0.1 newton ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాల్యూస్ అని కూడా దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నీటా వాల్యూ వచ్చేస్తుంది. చూద్దాం. నీటా ఈస్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ ఎఫ్, 0.1, దాన్ని నేను 1 into 10 power of minus 1 రాస్తున్నా. అండ్ బై ఏ, ఏ ఈజ్ వాట్, ఏరియా by 10 power of minus 2, 10 power of minus 2 into delta x by delta v. delta x ఏమన్నాం, 2 into 10 power of minus 4 అన్నాం, by delta v. delta v is how much, 8 into 10 power of minus 2, 8 into 10 power of minus 2. Clear. So 2 1s are 2 4s are, so 1 by 4 into ఇది 10 power of minus 1 ఉంది, ఇది పైకి వస్తే అవుతుంది ఇంటూ 10 power of plus 2 అవుతుంది. ఓకేనా. ఇంటూ ఇక్కడ 10 power of minus 4 ఉంది, ఇది పైకి వస్తే ఏమవుతుంది, 10 స్క్వేర్ అవుతుంది, 10 స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు 1 by 4 ఇంటూ, సో 10 power of minus 1 10 స్క్వేర్, 10 ఇంటూ 10 power of minus 4 plus 2, 10 power of minus 2. సో అంటే ఇక్కడ ఏమైందిగా, సో 1 by 4 ఇంటూ 10 power of minus 1, 1 by 4 ఇంటూ 10 power of minus 1 వచ్చింది. సో ఇక్కడ 1 by 4 అంటున్నాం. సో 0.25, 1 by 4 means what, 0.25. Therefore neta is equals to what is 0.25 into 10 power of minus 1. So that means what, 0.25 by 10. That means what, 0.025, 0.025. 2.5 into 10 power of minus 2 రాసుకోవచ్చు, 2.5 into 10 power of minus 2 రాసుకోవచ్చు. రాస్తే మళ్ళీ సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. కాబట్టి
సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 2.5 into 10⁻², Newton second for meter square is the right answer. Okay. See the next question. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2022లో ఇచ్చాడు. A hydraulic lift is shown in the figure. The movable pistons A, B, C of radius 10 centimeters, 100 meters and 5 centimeters respectively. If a body of mass 2 kg is placed on the piston A, the maximum masses that can be lifted by the piston B and C respectively. సో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్లో మనకి ఒక హైడ్రాలిక్ మిషన్ ఇచ్చాడు. ఇక్కడ 3 పిస్టన్స్ ఉన్నాయట, ఏ, బి, సి. సో ఏ యొక్క రేడియస్ ఎంతట, దీని R1 అంటున్నాను. ఎంత రేడియస్ ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ అట, 10 సెంటీమీటర్స్. దీని రేడియస్ ఎంతంట, 100 మీటర్స్. R2 ఈజ్ వాట్, 100 మీటర్స్. అండ్ థర్డ్ దానికి రేడియస్ ఎంతంట, R3 అంటున్నాను, 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్. తర్వాత ఏమన్నాడు, మాస్ ఆఫ్ 2 kg ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద పిస్టన్ ఏ. ఏ మీద 2 kg మాస్ ఉంచితే, అంటే M1 ఈజ్ ఈక్వల్స్ ఎంత, 2 kg మాస్ ఉంచితే ఆబ్వియస్లీ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. మనకు తెలుసు కదా పాస్కల్స్లో ఏంటి, వెన్ ద ప్రెషర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ఏ స్టడీ ఫ్లూయిడ్ దట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ కదా. సో కాబట్టి ఎప్పుడైతే ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఆ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు మనము బి మీద సి మీద ఏమైనా మాసెస్ ఉంచితే ఆ మాసెస్ లిఫ్ట్ చేయగలుగుతాయి. సో అప్పుడు బి అనేది ఎంత మాస్ని లిఫ్ట్ చేస్తుంది, సి అనేది ఎంత మాస్ని లిఫ్ట్ చేస్తుంది అంటున్నాడు. సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో చిల్డ్రన్, వాడిచ్చిన ఆప్షన్స్ అనేవి వచ్చే ఆన్సర్స్కి టాలీ కాదు. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మార్క్స్ ఇవ్వడం కానీ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఏమన్నాము, 3 పిస్టన్స్ ఉన్నాయి, వాడి రేడియస్ ఇచ్చాడు, మరి మాస్ ఒకటి ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలా, M2 కనుక్కోవాలి, M3 కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కోవాలి. సో మనకి ఇది ఇచ్చిన హైడ్రాలిక్ మిషన్ కాబట్టి ఆబ్వియస్లీ వాట్ ఈస్ పాస్కల్స్లా. సో కాబట్టి ఈ 3 సేమ్ హైట్స్లో ఉన్నాయి కాబట్టి వాట్ రైట్, PA ఈజ్ ఈక్వల్స్ టు PB ఈజ్ ఈక్వల్స్ టు PC. సో ప్రెషర్ అట్ A ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ అట్ B ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ అట్ C. ఓకేనా. సో మళ్ళీ ప్రెజెంట్ ఏం రాసుకోవచ్చు, F/A వీ కెన్ రైట్, F1/A1 ఈజ్ ఈక్వల్ ఏ సార్ వాట్ సరే ఏ రాద్దాం, ఏ FB/AB అండ్ FC/AC. సో ఇది ఫార్ములా యూస్ చేయాలి. మళ్ళా దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే F ఈజ్ ఈక్వల్స్ వాట్, mg. F ఈజ్ ఈక్వల్స్ వాట్, mg రాస్తున్నాను. అప్పుడేమవుతుంది, M1g బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం ఏం రాస్తున్నాం అంటే పిస్టల్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి π ఇంటూ R1² ఈజ్ ఈక్వల్స్ టు M2g ఇంటూ π ఇంటూ R2² ఈజ్ ఈక్వల్స్ టు M3g బై π ఇంటూ R3². సో g వాల్యూ ఆబ్వియస్లీ 10. ఓకేనా. వాడు ఇచ్చిన మాస్ M1 ఎంత ఇచ్చాడు, M1 ఈజ్ 2 kg అన్నాడు. R1 ఎంత ఇచ్చాడు, రేడియస్ 10 సెంటీమీటర్స్. దాన్ని మళ్ళీ మనం మీటర్లో మార్చుకోవాలి, 10 × -2 అంటే 10⁻⁻1 మీటర్స్. అట్లనే R2 వాల్యూ ఎంత ఇచ్చాడు, 100 మీటర్స్ ఇచ్చాడు. మనం దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ R3 ఏందమ్మా, 5 సెంటీమీటర్స్, 5 × 10⁻2 మీటర్స్. సో దీన్ని క్వశ్చన్ నెంబర్ 1 అంటున్నాం. ఈ 1లో మనకి ఇవి ఫస్ట్ ఇది ABC అన్నట్టయితే A ఈజ్ ఈక్వల్స్ టు C అండ్ A ఈజ్ ఈక్వల్స్ టు B. ఆ కండిషన్ యూజ్ చేస్తూ మనం దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఈ 2 ఈక్వల్ చేస్తున్నాం చూడండి, M1g బై π ఇంటూ R1² ఈజ్ ఈక్వల్స్ టు M3g బై π R3². సో g cancel, π cancel, what do you get, M1/R1² ఈజ్ ఈక్వల్స్ టు M3/R3². మనకు కావాల్సింది ఏంటి, M3 కదా. సో M3 ఈజ్ ఈక్వల్స్ వాట్, M1 ఇంటూ R3² బై R1². అప్పుడు ఏమవుతుంది, M3 ఈజ్ ఈక్వల్స్ టు M1 ఏమన్నా ఎంత మాస్ ఉంచాడు, 2 kg ఉంచాడు. R3 ఏమంటున్నాం, 5 × 10⁻² బై R1 అంటే ఏమన్నాం, 10⁻1² అంటున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 2 × M3 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్, 2 ×
25 into 10 power of minus 4. 5 square 10 power of minus whole square by 10 power of minus 1 whole square 10 power of minus 2 10 power of minus 2. Therefore m3 is equals what? 2 into 25 50 50 into 10 power of minus 4 into 10 power 10 square. Then what it is? 50 into 10 power of minus 2 10 power of minus 2. So what right here? 5 into 10 power of minus 1. So కాబట్టి ఏమవుతుంది? 5 by 10. That means what? 0.5 kg. సో మనకి సిఎన్ఐ ఫిషన్ ఎంత మాస్ లిఫ్ట్ చేస్తుంది? 0.5 kg లిఫ్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం మళ్ళీ ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. m1z by pi r1 square is equals to what it children? m2g by pi r2 square. Pi r2 square. Again g cancel, pi cancel. Then what you get? m1 by r1 square is equals to m2 by r2 square. Clear? So m1 ఎంత? Obviously ఏమి ఇచ్చాడు? 2 by r1 10 power of minus 1 whole square is equals to m2 by r2 వాల్యూ ఎంతమ్మా? 100 whole square అంటే 10 square whole square. 100 రాస్తున్నా, 10 square రాస్తున్నా, 10 square whole square రాసినప్పుడు ఒక నిమిషం చిల్డ్రన్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2 by 10 power of minus 2 is equals to m2 by 10 to the power of 4 10 to the power of 4. అప్పుడు ఏమవుతుంది? m2 is equals to 2 into 10 power of 4 by 10 power of minus 2. Therefore m2 is equals to 2 into 10 power of 4 and 10 square. That means what? m2 is equals to 2 into 10 power of 6 kg. సో కాబట్టి సెకండ్ ఫిక్స్డ్ అనేది 10 power of 6 kgని లిఫ్ట్ చేయగలుగుతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్స్ వాడు ఇచ్చిన ఆప్షన్స్లో లేవు. ఓకేనా? సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది బాగా రిపీట్ అవుతున్న మోడల్. ఆంధ్రాలో రిపీట్ అవుతుంది, తెలంగాణలో రిపీట్ అవుతుంది. జాగ్రత్త చూడండి. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2020లో ఇచ్చాడు. ఏంటడా? ఎనర్జీ నీడెడ్ ఇన్ ఏ బ్రేకింగ్ ఏ లిక్విడ్ డ్రాప్ ఆఫ్ రేడియస్ r into small n number of smaller drops each of radius small r is where t is the surface tension of the liquid. సో ఎనర్జీ నీడెడ్, ఎనర్జీ కావాలట. దీనికి ఒక లిక్విడ్ డ్రాప్ ఉందంటే దాని రేడియస్ క్యాపిటల్ ఆర్ అట. దాన్ని నెంబర్ ఆఫ్గా డివైడ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి? సో ఇది పెద్ద లిక్విడ్ డ్రాప్. ఓకేనా? దీని రేడియస్ ఎంత? ఆర్. సో దీన్ని ఏం చేస్తున్నారట? ఎన్ నెంబర్ ఆఫ్ చిన్న చిన్న డ్రాప్స్గా స్ప్లిట్ చేస్తున్నారట. స్ప్లిట్ చేసినప్పుడు ప్రతి దాని యొక్క రేడియస్ ఎంత? ఆర్, స్మాల్ ఆర్. సో మరి ఎంత ఎనర్జీ కావాలి అంటున్నాడు. ఇక్కడ దానికి మనకి సింపుల్గా సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా ఆర్ చేంజ్ ఇన్ ఏరియా. సో ఇదే సింపుల్ ఫార్ములా మనకి యూస్ అవుతుంది. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ టీ అని రాస్తున్నాను, ఏరియాని డెల్టా ఏ అని రాస్తున్నాను. అంటే ఏంటి? దీని యొక్క సర్ఫేస్ ఏరియాకి ఈ డ్రాప్స్ యొక్క సర్ఫేస్ ఏరియాకి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి సర్ఫేస్ ఎనర్జీ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి జాగ్రత్త. మనకి ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ ది బిగ్ డ్రాప్ ఎంత? దాని యొక్క రేడియస్ ఎంత అన్నాం? క్యాపిటల్ ఆర్ అన్నాం. కాబట్టి 4πr². దీన్ని నేను A1 అంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ అట్లనే ఏరియా ఆఫ్ ది వన్ స్మాల్ డ్రాప్ ఏమవుతుంది? దట్ ఈస్ 4π into r². చిన్నదాని యొక్క రేడియస్ ఎంత? ఆర్ కాబట్టి 4πr². సో మరి అలాంటి ఎన్ని ఉన్నాయి? టోటల్ ఏరియా ఆఫ్ ఆల్ డ్రాప్స్ అప్పుడు ఏమవుతుంది? n into 4πr² అవుతుంది. n into 4πr² అవుతుంది. సో కాబట్టి ఇక్కడ డెల్టా ఏని ఏం రాస్తున్నాను? దీన్ని నేను ఇక్కడ A2 అంటున్నాను. డెల్టా ఏ మీన్స్ వాట్? A2 minus A1. A2 ఈజ్ వాట్? n into 4πr² మైనస్ A1 అంటే ఎంత? 4πr². దిస్ ఈజ్ వాట్? డెల్టా ఏ. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఏమన్నాం? సర్ఫేస్ ఏరియా ఇంటూ
సెన్సిటెంట్ ఏరియా అన్నాం కాబట్టి T ఇంటూ ఏరియా ఈస్ వాట్ N ఇంటూ 4πr² మైనస్ 4πr². సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకు చూడండి N ఇంటూ 4πr² మైనస్ 4πr² ఇంటూ T. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 5th జూలైలో ఇచ్చాడు 2022లో. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ చూడండి జాగ్రత్తగా. An object of mass 10 kg is released from a rest in a liquid. If the object moves at a distance of 2 meters while sinking in time of duration is 1 second, then the mass of the liquid displaced by the submerged object is acceleration due to gravity is 10 meter per second square, and options are given 5 kg, 6 kg, 3 kg, 4 kg. సో జాగ్రత్త చూడండి, ఇది మనకి లిక్విడ్ ఓకేనా. సో ఒక ఆబ్జెక్ట్ ఉందంట, దాని మాస్ ఉందంట 10 kg ఉందంట, దాన్ని ఇలా వదిలేశారు ఓకేనా. సో అది ఎంత వదిలేసినప్పుడు అది వాటర్లో ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుందంట 2 kilometers మూవ్ అవుతుందంట. 2 kilometers మూవ్ అయినప్పుడు ఎంత టైంలో 1 సెకండ్లో. దెన్ ద మాస్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్ బై ది సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ మొత్తం కూడా మునిగిందా, మునగలేదు. సో ఎంత జరిగింది, సగం వరకు మునిగింది. అది ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది, మాస్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్ ది సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఎప్పుడైతే లిక్విడ్లో ఆబ్జెక్ట్ ఉందో దాని మీద అప్వర్డ్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని మనం థస్ట్ లేదా బయాన్సీ అంటాం ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎప్పుడైతే సబ్మెర్జ్డ్ ఉందో ఆ సబ్మెర్జ్డ్ బాడీ మీద ఇలా చూపిస్తున్నాను, దిస్ ఈజ్ వాట్ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ లేదా అప్థస్ట్ ఫోర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ వెయిట్. క్లియర్. సో అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది, నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ అని రాస్తున్నా, దట్ ఈస్ వాట్ FW మైనస్ FB అని రాస్తున్నా. సో దెన్ ఎఫ్ నెట్ ఈస్ ఈక్వల్స్ వాట్, సో వాట్ ఈస్ W మైనస్ FB రాస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎఫ్ నెట్ కావాలి, W కావాలి, FB కావాలి. ఇవేంటో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ అప్వర్డ్ ఫోర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, వాడు ఇచ్చిన మాస్ ఎంత 10 kg, ఎంత టైంలో సింక్ అవుతుంది 1 సెకండ్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది 2 meters. అప్పుడు మనం S is equals to UD plus half AD² తీసుకున్నప్పుడు వాడు ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందండో 2, ఇనిషియల్గా రెస్ట్లో ఉందన్నాడు కాబట్టి U is 0 ఇంటూ T ప్లస్ హాఫ్ ఇంటూ A ఇంటూ T². T వాల్యూ ఎంత 1 సెకండ్ అన్నాడు. 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1. అప్పుడు ఏ అంటే ఏమవుతుంది 2 ఇంటూ 2 4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్, 4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో మనకి నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, అకార్డింగ్ న్యూటన్ సెకండ్లా F ఈజ్ ఈక్వల్స్ టు MA. M ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు, ఏ అంటే ఎంత వచ్చింది 4 వచ్చింది, దట్ ఈజ్ వాట్ 60 న్యూటన్స్, 40 న్యూటన్స్ ఓకే. సో ఇప్పుడు మనకి W అంటాం, వెయిట్ అంటే ఏంటి M ఇంటూ G, మాస్ అంటే ఎంత 10 అండ్ G వాల్యూ ఎంత అన్నాడు 10, దెన్ W ఈజ్ ఈక్వల్స్ వాట్ 100 న్యూటన్స్. సో మనకి నెట్ ఫోర్స్ వచ్చింది, వెయిట్ వచ్చింది. అప్పుడు ఆబ్వియస్ మనం ఏం కనుగొచ్చు, అప్వర్డ్ ఫోర్స్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో కాబట్టి మనకు కొంత స్పేస్ కావాలి, వెయిట్ చేయండి, స్కిప్ చేయకండి, వీడియో ఏం అర్థం కాదు. అప్పుడు చూద్దాం. ఎఫ్ నెట్ ఎంత అన్నాం 40 మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు లేదా సింపుల్ కదా 40 ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ FB. అప్పుడు ఏం రాయొచ్చు, FB ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 40 రాయొచ్చు. దెన్ FB ఈజ్ ఈక్వల్స్ వాట్ 40 న్యూటన్స్. 100 మైనస్ 40 60 న్యూటన్స్. According to the Archimedes principle, what right? Upthrust is equals to, అంటే buoyancy is equals to weight of displaced water. సో ఇక్కడ సింపుల్ మనం దీన్ని W డాష్ అని రాస్తున్నాం. అప్థస్ట్ ఎంత వచ్చిందమ్మా 60 న్యూటన్స్ వచ్చింది, 60 వచ్చింది. అప్పుడు మనకి 60 is equals to what right here M dash into G we can write, M dash into G. So already M dash అంటే ఏంటి మనకి, M dash is equals to 60 by G. Then M dash is equals to what 60 by 10, that is equals to what 6 kg. So M dash value ఎంత 6 kg. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ B is the right one.
See the next question. ఇది మనకి తెలంగాణలో 20 July 2022లో ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. A venturimeter has a pipe diameter 4 cm and throat diameter is 2 cm. Velocity of water in the pipe section is 10 meter per second square, 10 meter per second. The pressure drop between the pipe section and throat section is used. Density of water is 100 kg per meter cube. Some options are given. ఓకేనా. సో డయాగ్రామ్ అడగలేదు, డయాగ్రామ్ ఇలా ఉంటుంది. టైం సేవ్ ముందు రాసిన. సో ఒక వెంచూరిమీటర్ ఉందంట, దాంట్లో హ్యాస్ పైప్ డయామీటర్ 4 cm అండ్ అట్ థ్రోట్ 2 cm. సో ఇక్కడేమో డయామీటర్ 4 cm ఉంది, ఇక్కడేమో డయామీటర్ ఇక్కడ ఎంత ఉంది, థ్రోట్ అంటే దిస్ సెక్షన్ 2 cm ఉందంట. దిస్ ఈజ్ D2 అండ్ దిస్ ఈజ్ D1. ఓకేనా. సో స్టార్టింగ్ ఉన్న ప్రెషర్ P1 అంటున్నాం, ఏదైనా ప్రెషర్ P2 అంటున్నాను. దిస్ ఈజ్ P1 అండ్ దిస్ ఈజ్ P2. మనం ఏమనుకోవాలట, ద ప్రెషర్ డ్రాప్ బిట్వీన్ ద పైప్ సెక్షన్ అండ్ థ్రోట్ సెక్షన్ అంటే నథింగ్ బట్ P1 మైనస్ P2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి అకార్డింగ్ టు బెర్నౌల్లీస్ ఈక్వేషన్, అకార్డింగ్ టు ది బెర్నౌల్లీస్ ఈక్వేషన్ హైట్స్ ఏమి ఉన్నాయి కాబట్టి మనం మెన్షన్ చేయట్లేదు సింపుల్గా. సో P1 ప్లస్ of rho 1 v1 square is equals to P2 plus of rho 2 v2 square. మనకి ఏం కావాలా, P1 మైనస్ P2 కావాలా. P1 మైనస్ P2 is equals to of rho 2 v2 square మైనస్ of rho 1 v1 square. సో P1 మైనస్ P2 is equals to సేమ్ ఫ్లూయిడ్ కాబట్టి rho is కామన్. సో ఆఫ్ ఇంటూ రో ఇంటూ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో మరి V2 V1 ఇచ్చాడా, V1 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు V1 10 మీటర్ పర్ సెకండ్. V1 ఈజ్ వాట్ 10 మీటర్ పర్ సెకండ్. మరి V2 వాల్యూ ఎంత, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ అగైన్ వాట్ రైట్ హియర్, అకార్డింగ్ టు ది ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ what to write, A1 V1 is equals to A2 V2 we can write. Then what write, V2 is equals to what, A1 V1 by A2, A1 E2 by A2. సో దీని రాస్తుందంటే పై R1 స్క్వేర్ V1 by పై R2 స్క్వేర్ V2. మళ్ళీ దాన్ని ఎట్లా రాస్తున్నానంటే V2 ఈజ్ ఈక్వల్స్ టు పై బై క్యాన్సిల్, R1 అంటే ఏం రాస్తున్నాను, D1 by 2 హోల్ స్క్వేర్ బై D2 by 2 హోల్ స్క్వేర్ ఇంటూ V1 by V2. సో ఆల్మోస్ట్ ఏమవుతుంది, మళ్ళీ 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది, D1 స్క్వేర్ బై D2 స్క్వేర్ ఇంటూ V1 by V2. సారీ V2 ఉండదు కదా, సో V1 ఓన్లీ. ఓకే. సో నౌ హియర్ V2 ఈజ్ ఈక్వల్స్ టు D1 స్క్వేర్ బై D2 స్క్వేర్ ఇంటూ V1. సో V1 అవుతుంది. అప్పుడు మనకి V2 ఈజ్ ఈక్వల్స్ టు D1 ఎంతమ్మా, 4. D1 ఎంత ఇచ్చాడు, 4. D1 ఈజ్ 4 అండ్ D2 ఈజ్ 2. సో 4/2 హోల్ స్క్వేర్ ఇంటూ V1. V1 ఎంత ఇచ్చాడు, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు, 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో కాబట్టి 4/2 మీన్స్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 10. దట్ ఈస్ వాట్ V2 ఈజ్ ఈక్వల్స్ వాట్ హియర్ 40 మీటర్ పర్ సెకండ్, 40 మీటర్ పర్ సెకండ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ P2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ రో ఇంటూ రోని ఏమన్నాడు, 1000 తీసుకున్నాడు, 1000 ఇంటూ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్, V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. సో ఆల్రెడీ మనకి సెంటీమీటర్ 40 హోల్ స్క్వేర్ మైనస్ 10 హోల్ స్క్వేర్. దెన్ వాట్ అట్ హియర్ 1/2 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ and this is what 1600 minus 100, that is what 1500. so 1/2 into 10 cube into this is what here 1500, that means what, so 1500 into 10 cube by 2. so దీని వస్తుందంటే 15/2 into 10 power of 5 we can write. then what it is 7.5 into 10 power of 5, 7.5 into 10 power of 5 Pascal. So that is the pressure. So kabatti option B is the right answer. See the next question. మనకి తెలంగాణలో 20 July 2022 ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి ఒకసారి. A soap bubble of initial radius R is to be blown up. The surface tension of the soap film is T.
the surface energy needed to reduce the diameter of the bubble is. Okay, so now here options are given 12 pi r square t, 4 pi r square t, 16 pi r square t, 24 pi r square into t. అర్థమవుతుందా? ఒక సోప్ ఫిల్మ్ ఉందంట, దాని ఇనిషియల్ రేడియస్ ఎంతట r అట, ఈస్ బ్లోయింగ్ అప్, ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది సోప్ బల్బ్ ఈస్ ఫిల్మ్ ఈస్ t, సర్ఫేస్ టెన్షన్ ఎంతట t అట. నౌ ఏమంటున్నాడు, ద సర్ఫేస్ ఎనర్జీ నీడెడ్ టు డబుల్ ది డయామీటర్ ఆఫ్ ది బబుల్, అంటే రేడియస్ డబుల్ అవ్వాలి. సో అంటే డయామీటర్ కూడా డబుల్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. సో కాబట్టి దానికోసం ఎంత ఎనర్జీ కావాలి అంటున్నాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ప్రాబ్లమే, సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఇంటూ సర్ఫేస్ టెన్షన్. సో దిస్ ఇస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూజ్. ఓకే, సో మనకి ఇక్కడ వాట్ రైట్ హియర్ సర్ఫేస్ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది, a1 మైనస్ a2 అని రాస్తున్నాను, a1 లేదా a2 మైనస్ a1 రాస్తున్నా, a2 మైనస్ a1 ఇంటూ t అని రాస్తున్నాను. ఇక్కడ a2 మైనస్ a1 అంటే ఏంటి, రేడియస్ డబుల్ అవుతుంది కాబట్టి 4 పై ఇంటూ 2r స్క్వేర్ మైనస్ 4 పై ఇంటూ r స్క్వేర్. ఇనీషియల్గా ఉన్నది ఇదే కదా. సో ఇక్కడ మనకి అప్పుడేమవుతుంది, 4 పై ఇంటూ లేదా కామన్ 4 పై ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఇంటూ t. దెన్ వాట్ ఇట్ హియర్ 4 పై ఇంటూ 3r స్క్వేర్ ఇంటూ t, 3r స్క్వేర్ ఇంటూ t. సో 4 ఇంటూ 3 12 పై r స్క్వేర్ ఇంటూ t, 12 పై r స్క్వేర్ ఇంటూ t. సో ఇది మనకి తీసుకునేది సోప్ బౌల్ కాబట్టి దానికి మనకి 2 సర్ఫేస్ ఉంటాయి కాబట్టి వీ కెన్ రైట్ ఇంటూ 2 కెన్ రైట్. దెన్ వాట్ ఇట్ హియర్ 24 into pi r square into t we can write, that is the amount of energy required. ఓకేనా, ఇక 2 ఎందుకు రాస్తున్నాం, అది సోప్ ఫిల్మ్ కాబట్టి దానికి అవుటర్ ఇన్నర్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయాలని డబుల్ ఎనర్జీ ఉంది కాబట్టి 24 into pi r square t వస్తుంది. సో ఇది 12 into pi r square t into 2 చేస్తున్నాం, అప్పుడు 24 into pi r square t వస్తుంది. సో మనకి అప్పుడు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి ఆంధ్రాలో 6 జూలై 2020లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, a cylindrical metal box whose flat surface has an area of 0.01 meter square rests on a liquid of 0.3 millimeter thickness. If upon applying a horizontal surface of magnitude 1/3 Newton, the box slides with a constant speed of 0.09 meter per second, the coefficient of viscosity of the liquid is nearly, options are given 2.5 into 10 to the power of minus 2, 1.1 10 to the power of minus 1, 1.1 10 to the power of minus 2 and 2.5 into power minus 1 ps. పాస్ కోసం సెకండ్ ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఒక సిలిండ్రికల్ మెటల్ బాక్స్ ఉందంట, దానికి ఫ్లాట్ సర్ఫేస్ ఉందంట, ఆ ఫ్లాట్ సర్ఫేస్ యొక్క ఏరియా ఎంతట 0.01 మీటర్ స్క్వేర్ అట. అండ్ దాన్ని ఎక్కడ ఉంచారట, రెస్ట్ ఆన్ ఏ లిక్విడ్ ఆఫ్ థిక్నెస్ 0.3 మిల్లీమీటర్స్, థిక్నెస్ ఎంత 0.3 మిల్లీమీటర్స్. సో తర్వాత దాని మీద ఏం చేశారట, 1/3 న్యూటన్ ఫోర్స్. దట్ మీన్స్ వాట్ హియర్ 1/3 into 10 power of minus 2 into 3 into 10 power of minus 4 by 9 into 10 power of minus 2. So 3 1s are 3 3s are clear. So 1 into 1 3 into 3 9, 1 by 9 into, so 10 power of minus 4 it is there, and this is 10 power of minus 2 minus 10 power of minus 4 5 go down 10 power plus 4 అవుతుంది. That is what 1 by 9 we have, 1 by 9. That means what 1 0 9 ones are 9, again 9 ones are 9, again same process 0.11 and దాన్ని రాసుకోవచ్చు 1.1 into 10 power of minus 1 రాసుకోవచ్చు, 1.1 into 10 power of minus 1. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఆంధ్రాలో 6 జూలై ఇచ్చినటువంటి క్వశ్చన్, ఇది 2020లో. Consider two liquids A and B in a U-shaped tube in a static equilibrium as shown in the figure. If the density of the liquid A is twice the density of liquid B, then the relation between the HA and HB is, options are given, HA is equals to H by root 2, HA is equals to HB by H2, HA is equals to HB by 3 and HA is equals to HB by root 3. సో వాడు ఏమన్నాడు, కన్సిడర్ టూ లిక్విడ్స్ ఏ అండ్ బి, రెండు యూ షేప్ ట్యూబ్ ఉంది అంటే దాంట్లో రెండు లిక్విడ్స్ ఉన్నాయట. ఇక్కడ డయాగ్రామ్ చూడండి,
దిస్ ఈజ్ ద లిక్విడ్ బి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లిక్విడ్ బి. సో ఇది మొత్తం కూడా ఎంత లిక్విడ్ బి, ఇది ఏంది లిక్విడ్ ఏ. లిక్విడ్ ఏ హైట్ హెచ్ఏ ఇచ్చాడు, లిక్విడ్ బి హైట్ హెచ్బి ఇచ్చాడు. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత మనకి వాటి మధ్య రిలేషన్ ఏమన్నా అడుగుతున్నాడు, బట్ వాడి కండిషన్ ఏంది, డెన్సిటీ ఆఫ్ ది ఏ ఈస్ ట్వైస్ ది డెన్సిటీ ఆఫ్ బి. సో ఇక్కడ మనకి దీన్ని రో ఏ అంటున్నాను, రో ఏ ఈస్ ఈక్వల్స్ టు 2 into రో బి. వాట్ ఈస్ రో ఏ, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఏ, అండ్ వాట్ ఈస్ రో బి, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బి. క్లియర్. సో అయిన తర్వాత ఈ హెచ్ఏ హెచ్పి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి డయాగ్రామ్లో ఒకటే లెవెల్ చూపిస్తున్నాడు, ఒకటే లెవెల్ సేమ్ హైట్ చూపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో ఇక్కడ కూడా ఎంత ప్రెషర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న ప్రెషర్ P1 అంటున్నాను, ఇక్కడ ప్రెషర్ P2 అంటున్నాను. ఓకేనా. సో అప్పుడు ఆల్మోస్ట్ ఏమిటి, P1 ఈజ్ ఈక్వల్స్ టు P2 అకార్డింగ్ టు ది పాస్కల్స్ లా కదా. సో P1 ఏమన్నానంటే లేదా పిఏ అంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పిఏ అందాం, దీన్ని పీబీ అందాం. ఓకేనా. పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ. పిఏ అంటే ఏమవుతుంది, రో ఏ GHA. అట్లనే పీబీ అంటే ఏం రాయొచ్చు, రో బి GHB అని రాస్తున్నా. సో ఈ రెండు ఈక్వల్ కదా, అప్పుడు ఈక్వల్ చేద్దాం. రో ఏ ఇంటూ జీ ఇంటూ హెచ్ఏ ఈస్ ఈక్వల్స్ టు రో బి ఇంటూ జీ ఇంటూ హెచ్బి. క్లియర్. సో ఏమైంది ఇక్కడ, రో ఏ ఏమన్నాడు, రో ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమన్నాడు 2 into రో బి అన్నాడు, GHA ఈస్ ఈక్వల్స్ టు రో బి ఇంటూ GHB. సో ఇక్కడ రో బి క్యాన్సిల్, జీజీ ఆల్సో క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, 2HA ఈస్ ఈక్వల్స్ టు హెచ్బి, 2HA ఈజ్ ఈక్వల్స్ టు హెచ్బి. సో మనకు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అక్కడ ఏముంది, హెచ్ఏ ఈక్వల్ టు సంథింగ్ ఉంది కాబట్టి ఈ 2 ఇట్ తీసుకురండి, హెచ్ఏ ఈస్ ఈక్వల్స్ టు హెచ్బి బై 2. సో కాబట్టి ద రిలేషన్ బిట్వీన్ హెచ్ఏ అండ్ హెచ్బి ఈజ్ వాట్, దిస్ వన్, హెచ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్బి బై 2. అంటే హైట్ ఆఫ్ ది లిక్విడ్ అనేది హెచ్బి హైట్లో ఆఫ్ ఉంటుందని అర్థం. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 20 July ఇచ్చినాడు, 20 July 2020లో ఇచ్చాడు. ఏ స్పెరికల్ డ్రాప్ ఆఫ్ రేడియస్ ఆర్ స్మాల్ ఆర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 8 ఈక్వల్ డ్రాప్లెట్స్. ఇఫ్ ద సర్ఫేస్ ఆఫ్ టెన్షన్ ఈజ్ ఎస్, దెన్ ద వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ విల్ బి. సో ఆప్షన్స్ ఆర్ గివెన్ 2 pi r square s, 3 pi r square s, 4 pi r square s and 4 pi r square into s square. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. వాడు ఏమన్నాడు, ఒక లిక్విడ్ డ్రాప్, ఒక స్పెరికల్ డ్రాప్ ఉందట, ఆ స్పెరికల్ డ్రాప్ యొక్క రేడియస్ ఎంతంట, స్మాల్ ఆర్ అట. సో దిస్ ఈజ్ ద వన్ డ్రాప్ హ్యావింగ్ సమ్ రేడియస్ స్మాల్ ఆర్. దాన్ని ఏం చేశారట, కొంత వర్క్ చేసి దానిని 8 లిక్విడ్ డ్రాప్స్గా స్ప్లిట్ చేశారు. ఓకే. సో ప్రతిదాని యొక్క రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్ అన్నాడు. అప్పుడు ఈ లిక్విడ్ డ్రాప్ నుంచి 8 లిక్విడ్ డ్రాప్స్గా మనం మార్చడానికి ఎంత వర్క్ చేయాలి, ఎంత వర్క్ అంటే నథింగ్ బట్ అది సర్ఫేస్ ఎనర్జీనే. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం, ఈ లిక్విడ్ డ్రాప్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, ఈస్ ఈక్వల్స్ టు వాట్, ఇట్ ఈస్ 4/3 pi r cube, 4/3 pi r cube అవుతుంది. సో అట్లనే ఈ 8 మాలిక్యూల్స్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, 8 into 4/3 into pi r cube అవుతుంది. సో ఇనిషియల్ వాల్యూమ్ ఈస్ ఈక్వల్స్ టు ఫైనల్ వాల్యూమ్ అనుకుందాం, ఫైనల్ వాల్యూమ్ అనుకుందాం. సో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, 4/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్. సో వాట్ యూ హ్యావ్ నౌ, r cube ఈస్ ఈక్వల్స్ టు 8r cube రాసుకోవచ్చు. r cube ఈజ్ ఈక్వల్స్ టు 2r హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. క్యూబ్ క్యాన్సిల్, r ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 2r, r ఈజ్ ఈక్వల్స్ టు 2r. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అన్ని స్మాల్ ఆర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే క్యాపిటల్ ఆర్నే స్మాల్ ఆర్కి మారుద్దాం. అప్పుడు ఏమవుతుంది, సో క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 అవుతుంది, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 అవుతుంది. సో ఇప్పుడు మనకు వర్క్ డన్ ఏమంటాం, నథింగ్ బట్ సర్ఫేస్ ఎనర్జీ అనమాట. దట్ ఈస్ వాట్, సర్ఫేస్ టెన్షన్ ఇంటూ చేంజ్ ఇన్ ఏరియా. సో అప్పుడు దాన్ని ఎలా రాస్తున్నాం, డబల్ ఈస్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఎస్ ఇంటూ చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. వాట్ వీ కెన్ రైట్ హియర్, 8 into 4 pi r square minus 4 pi r square. క్లియర్. సో సర్ఫేస్ ఏరియా, దీని రేడియస్ r కాబట్టి 4 pi r square రాస్తున్నాం. 8 డ్రాప్లెట్స్ ఉన్నాయంటే ఒకటి 4 pi r square, ఒకటే మనం
4πr² ఉన్నాం, ఎలాంటి ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి 8 4πr² రాస్తున్నాం. అప్పుడు s ఇంటూ 8 ఇంటూ 4π ఇంటూ r అంటే రాసుకున్నాం r/2² రాసినాం, r/2 హోల్ స్క్వేర్ మైనస్ 4πr². అప్పుడు ఏమవుతుంది s ఇంటూ 8 ఇంటూ 4πr²/4 మైనస్ 4πr². సో 4 1s are 4 2s are. అప్పుడు ఏమవుతుంది s ఇంటూ 2 ఇంటూ 4πr² మైనస్ 4πr². 2 మైనస్ 1 1 కాబట్టి s ఇంటూ 4πr². s ఇంటూ 4πr². సో కాబట్టి దిస్ ఈజ్ వాట్ సర్ఫేస్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్. సో 4πr² ఇంటూ s. సి ఆప్షన్ ఇస్ రైట్ వన్. చూడండి జాగ్రత్తగా డిఫరెంట్ క్వశ్చన్ ఇది. A wide cylindrical vessel 50 centimeters in height is filled with water and rests on a table. Assuming the viscosity is negligible, find what height from the bottom of the vessel a small hole should be made for the water jet coming out of it to hit the surface of the table at the maximum horizontal distance from the vessel. So options are given 15 centimeters, 35 centimeters, 25 centimeters and 10 centimeters. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఒక సిలిండ్రికల్ వెజల్ ఉందంట, ఎంత హైట్ ఉందంట 50 సెంటీమీటర్స్ హైట్ ఉందట. సో ఎంత హైట్ ఉంది 50 సెంటీమీటర్ హైట్ ఉందంట ఒక వెజల్. దాన్ని ఒక టేబుల్ మీద ఉంచారు. సో ఎంత హైట్ క్యాపిటల్ హెచ్ హైట్ అంటున్నాను. ఓకే, అస్యూమింగ్ ద విస్కాసిటీ ఈజ్ నెగ్లిజిబుల్, ఫైండ్ ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద వెజల్. Find out what height from the bottom of the vessel as a small hole should be made for the water jet coming out of it to hit the surface of the table. సో మరి ఇక్కడ మనం ఎంత హైట్లో మనం హోల్ చేస్తే అది మనకి ఇక్కడ దీన్ని హెచ్ మైనస్ హెచ్ అంటున్నాను. ఇక్కడ హోల్ చేస్తే ఏమన్నాడు ఏ స్మాల్ హోల్ షుడ్ బి మేడ్ ఫర్ ద వాటర్. ఒక చిన్న హోల్ చేస్తే అది వాటర్ అనేది మ్యాక్సిమం డిస్టెన్స్ వెళ్ళిపోవాలి, అంటే రేంజ్ ఉండాలి, మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవ్వాలి. సో మరి ఎంత హైట్లో చేయాలి అంటున్నాడు. ఓకేనా, సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మొత్తం వాటర్ కదా, వాటర్ ఎంత హైట్ నుంచి వస్తుంది హెచ్ హైట్ నుంచి వస్తుంది అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మన రెండు ఫార్ములాస్ ఉంటాయి జనరల్గా కైనమాటిక్స్లో, T ఈజ్ ఈక్వల్స్ టు h/g అంటున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ V ఈజ్ ఈక్వల్స్ టు √2gh అంటాం. ఓకేనా, అండ్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం అంటున్నాం. ఇక్కడ అదే వాడుతున్నాం. ఇక్కడ ఎంత హైట్లో ఉంది h - హైట్లో ఉంది కాబట్టి టైం టేకింగ్ టు రీచ్ ది గ్రౌండ్ ఈజ్ 2 ఇంటూ h - h/g. ఓకే, అండ్ వెలాసిటీ వేస్తున్నాం V ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ Vx ఈజ్ ఈక్వల్స్ టు √2g ఇంటూ h - h. సో మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత దాన్ని మనం ఇంటూ రాస్తున్నాం, r ఈజ్ ఈక్వల్స్ టు లేదా x ఈజ్ ఈక్వల్స్ రాస్తున్నాం, డిస్టెన్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హియర్ r ఇంటూ వెలాసిటీ ఇంటూ √2g ఆఫ్ h - h is into √2h - h/g. Clear? So this is the formula. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫర్ మ్యాక్సిమం రేంజ్ ఏం తీసుకుంటామంటే ΔX/dh ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం. సో అంటే పైన దాని డిఫరెన్షియేషన్ రాస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ మనకి సింపుల్గా h ఈజ్ ఈక్వల్స్ టు h/2 విల్ గెట్, h ఈజ్ ఈక్వల్స్ టు h/2 విల్ గెట్. సో ఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి వచ్చే వాల్యూ అనేది ఈ విధంగా వస్తుంది, h/2 ఈజ్ ఈక్వల్స్ టు h అవుతుంది. సో కాబట్టి h ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ ఎంత 50 సెంటీమీటర్స్ అంటున్నాం, 50 సెంటీమీటర్స్ బై 2 అండ్ h ఈజ్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సో టాప్ నుంచి ఎంత హైట్లో ఎంత డిస్టెన్స్లో మనము హోల్డ్ చేయాలి 25 సెంటీమీటర్స్ చేయాలి. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఏపీలో 6 జూలై 2020లో ఇచ్చాడు. ఇది కూడా పాస్కల్ స్లాబ్ బేస్ చేసుకుని ఇచ్చాడు. చూడండి, ఏ హైడ్రాలిక్ లిఫ్ట్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద రాడీ ఆఫ్ ది మూవబుల్ ఫిషన్స్ P1 and P2 ఆర్ ద 2 meters and 5 meters respectively. If a block of mass X is placed on the P2, then the minimum distance that should be kept on P1 to lift the block on P2 is. Options are given 0.4x, 0.16x,
0.8x, 0.25x. సో ఏమన్నాడు, ఒక హైడ్రాలిక్ మిషన్ ఉందట, లిఫ్ట్ ఉందట. సో ఇది ఫస్ట్ మిషన్ P1 అన్నాడు, దాని యొక్క రేడియస్ ఎంతట 2 మీటర్స్ అట, దీని రేడియస్ ఎంత 5 మీటర్స్. సో దీన్ని R2 అంటున్నాను, దీన్ని R1 అంటున్నాను. ఓకే, అయిన తర్వాత ఈ సెకండ్ మిషన్ మీద ఎక్స్ అనేటువంటి మాస్ ఉంచారు, ఎక్స్ అనే మాస్ని ఉంచారు. సో ఎప్పుడైతే ఈ ఎక్స్ అనే మాస్ ఉంచారో, ఈ ఎక్స్ అనే మాస్ని పైకి లిఫ్ట్ చేయాలంటే P1 మీద కొంత మాస్ ఉంచాలి. ఆ మాస్ ఎంత, దీన్ని M1 అంటున్నాను, దీన్ని M2 అంటున్నాను. ఓకే, సో M2 వాల్యూ ఎక్స్ అయితే M1 వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఆబ్వియస్లీ మనకి తెలిసిన మొత్తం ఫ్లూయిడే ఉంటుంది కదా. సో పాస్కల్స్ లా ప్రకారం ఏమవుతుంది, ద ప్రెషర్ అట్ ద పాయింట్ P1 ఈజ్ టు బి ఈక్వల్స్ టు ప్రెషర్ అట్ ద సర్ఫేస్. కాబట్టి ఈ లొకేషన్ మనం ఏ అనుకుందాం, దీన్ని బి అంటున్నాం. అప్పుడు పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పిబి అంటున్నాను. ఓకేనా, సో అప్పుడేంది FA బై ఏ అండ్ FB బై బి, ఏఏ లేదా ఏబి. ఓకే, సో అయినప్పుడు మనకి FA అంటే మళ్ళీ ఏం రాసుకుంటాం, M1G బై ఏరియా అంటే ఏంటి పై R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు M2G ఇంటూ పై R2 స్క్వేర్. జీజీ క్యాన్సిల్, పై క్యాన్సిల్. M1 బై R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు M2 బై R2 స్క్వేర్. సో మనకు కావాల్సింది ఏంటి, M1 కావాలా. అప్పుడేమవుతుంది, M1 ఈజ్ ఈక్వల్స్ టు R1 బై R1 స్క్వేర్ బై R2 స్క్వేర్ ఇంటూ M2. క్లియర్. సో R1 ఎంతట, ఎస్ 2 స్క్వేర్ బై 5 స్క్వేర్ ఇంటూ M2 వాల్యూ ఏంటి ఎక్స్. క్లియర్. అప్పుడేమవుతుంది 4/25 ఇంటూ 2 స్క్వేర్స్ 4, 5 స్క్వేర్స్ 25 ఇంటూ ఎక్స్, 4/25. సో 4 25 ఎస్ 25 1 జా 25. సో 0.16 ఇంటూ ఎక్స్, 0.16 ఇంటూ ఎక్స్. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. See the next question. ఇది మనకి ఏపీలో 7th July 2022లో ఇచ్చాడు. A large tank open to the atmosphere at the top and filled with the water develops a small hole in the side at the point 20 meter below the water level. If the rate of flow of water from the hole is 3 × 10⁻³ meter cube per minute, then area of the hole is. సో ఒక లార్జ్ ట్యాంక్ ఉందట, అది ఎలా ఉందంట, టాప్ అనేది ఓపెన్ టు అట్మాస్ఫియర్, అండ్ ఫిల్ విత్ వాటర్ అండ్ ఏ స్మాల్ హోల్ ఇన్ ద సైడ్ అట్ ఏ పాయింట్ 20 మీటర్ బిలో ది వాటర్. ఇఫ్ ద రేట్ ఆఫ్, సో 20 మీటర్స్ బిలోలో ఒక చిన్న హోల్ ఉందట, ఉన్నప్పుడు ఇఫ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈస్ ఫ్రమ్ ద హోల్ ఈస్ 3 × 10⁻³ మీటర్ క్యూబ్ పర్ మినిట్, దెన్ ఏరియా ఆఫ్ ది హోల్ ఈజ్. సో దీని నుంచి వస్తున్నటువంటి వాటర్ యొక్క రేట్ అనేది 3 × 10⁻³ మీటర్ క్యూబ్ పర్ మినిట్ అయితే ఏరియా ఆఫ్ హోల్ ఎంత అంటున్నాడు, ఈ హోల్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఎఫ్లక్స్ and area of the hole. ఈ ఫార్ములా దీన్ని మనం ఎలా రాస్తున్నాం అంటే dv/dt ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ √2gh రాస్తాం ఇంటూ ఏరియాని సమ్ ఏ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ dv/dt ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 3 × 10⁻³ పర్ మినిట్ అన్నాడు బై 60. ఓకే, 102 ఇంటూ జీ వాల్యూ ఎంత మనకి 10, ఎంత ఇచ్చే హైట్ మనకి 20 మీటర్స్ ఇచ్చాడు, 20 మీటర్స్ ఇంటూ ఏ. సో 3 1 జా 20 సార్, సో 1/20 ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 102 ఇంటూ 10 20 20 ఇంటూ 40 400. సో 400 ఇంటూ ఏ, దట్ మీన్స్ వాట్, 20 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/20 ఇంటూ 10⁻³ క్లియర్. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఆబ్వియస్లీ 1/20 ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ ఏ, 20 ఇంటూ ఏ. సో ఆబ్వియస్లీ వాట్ రైట్ హియర్,
1/20 into 20 into 10 power of minus 3 is equals to A. So 1/400 into 10 power of minus 3, 10 power of minus 3. So obviously what are here 1/400, 1/4 into 10 power of minus 2 into 10 power of minus 3. Okay, 1/4 means what? 0.25 into 10 power of minus 5, 10 power of minus 5. We can write like this. So the task was 2.5 into 10 power of minus 6 we can write. So 2.5 into 10 power of minus 6 task was after that is what here 2.5 millimeter square. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సి ఆప్షన్ ఇస్ రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఏపీలో 7th July 2020 ఇచ్చాడు. ఇది కూడా పాస్కల్ లా ఇచ్చాడు, సేమ్ మోడల్, బట్ కాకపోతే క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది, టైప్ మోడల్ అయితే సేమే కానీ. సో ద టు మూవబుల్ సిలిండ్రికల్ పిస్టన్స్ P1 and P2 of a hydraulic lift of radii 2 meters and r meters respectively. A body of mass m2 kg on piston P2 supported by a body of mass 2 kg is placed on the piston P1. The value of r is, options are 8 meters, 32 meters, 2 meters and 16 meters. As usual same process. This is hydraulic lift. Okay, this is the piston P1 and this is the piston P2. Okay, ఏమంటున్నాడు? సో ఇక్కడ దీని యొక్క రేడియస్ ఏమో 2 meters అంటున్నాడు, దీని రేడియస్ ఏమో r meters అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ బాడీ ఆఫ్ మాస్ 32 kg, ఇక్కడ ఎంత ఉంచారు? 32 kg ఉంచారు. ఇది లిఫ్ట్ చేయడానికి ఇక్కడ సపోర్ట్గా ఇక్కడ ఎంత ఉంచారట? 2 kg ఉంచారట, 2 kg ఉంచారట. మా అన్నయ్య కనుకోమన్నాడు ఈ సెకండ్ పిస్టన్ యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు, అది మనకు కనుక్కోవాల్సినటువంటి వాల్యూ. సో కాబట్టి అగైన్ సేమ్ పాస్కల్స్లా దీన్ని ఏ అంటున్నాను, దీన్ని బి అంటున్నాను. ప్రెషర్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఎట్ బి. సో అగైన్ ఎఫ్ బై ఏఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్బి బై ఏబి. సో ఎఫ్ఏ అంటున్నాం ఫోర్స్, దాన్ని వాట్ రైట్ హియర్ ఎంజీ బై అగైన్ పై r1 square is equals to m2g by pi r2 square. G cancel, pi cancel, m1 by r1 square is equals to m2 by r2 square. మనకు అనుకోవాల్సింది r2నే కదా. Then what are here? r2 square is equals to m2 by m1 into r1 square. m2 by m1 into r1 square. Therefore r2 square is equals to m2 ఏమన్నాడు 32 అన్నాడు, m1 ఏమో 2 అన్నాడు, ఇంటూ r1 ఎంత 2 స్క్వేర్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది r2 square is equals to, so here 2 1s are 2 16s are 16 into 2 square means what 4. Then r2 square is equal to what 64. Then r2 square is equals to what, right? 8 square we can write. Then r2 is equals to what 8 meters. So ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. డే స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కాన్సెప్ట్స్ మీకు హెల్ప్ అయితే మీరు చేయాల్సిన నాకు హెల్ప్ ఏంటంటే జస్ట్ ఈ వీడియోస్ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతాయి. మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది. సో అందరికీ రీచ్ అవ్వాలంటే దయచేసి కోఆపరేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.